Sai Ram to all of you. Once again, I compliment the Sri Satya Sai Seva Samiti and all the devotees of this great organization for being in the forefront of surveys during these grueling times of corona epidemic. I wish them all the best, and today's satsang is about a very interesting topic. The title is selfie. Now all of you are familiar with the word selfie because you are quite fond of taking the selfies, and you like to be identified with somebody, some VIP. If you see them in the airport or somewhere, you just stand by their side and then say, okay sir, one selfie please. And after that, whenever you find that you are touring some place, you stand in front of a monument or maybe a pilgrimage center, and you cherish the memories of how you would look like alongside or in front of that great place. What exactly is this selfie? Now, there was one little girl who asked Swamiji about ఏమండి శివుడు ఎప్పుడు అలా ఏదో ధ్యానం చేసుకుంటున్నట్టు తపస్సు చేసుకుంటున్నట్టు కూర్చుంటాడు, ఏం చేస్తూ ఉంటాడు ఆయన అని చాలా చక్కగా అమాయకంగా అడిగింది. సమాధానంగా ఆయన ఏం చెప్పారంటే, ఆయన కళ్ళు మూసుకుని తన సెల్ఫీ తను తీసుకుంటూ ఉంటాడు అని చెప్పాడు. అద్భుతమైన సమాధానం. నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన అద్దం ముందరకు వెళ్ళి నిలబడ్డాడు అంటే తొందరగా అక్కడి నుంచి రాడు. ఎందుకంటే ఆ టచ్ చేసుకోవడం అది కరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉందా, చుట్టూ అలాగ చక్కగా ఆ స్టెప్ క్రాఫ్ అంటారు దాన్ని, అలా ఉందా, లేకపోతే ఎక్కడన్నా తేడా వస్తుందా, నేను పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో అలాగే ఉన్నానా అనుకుంటూ ఆ అద్దం ముందు నిలబడిపోతూ ఉంటాడు. కొద్దిగా మళ్ళీ సరే వాళ్ళకి చాలు అని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, అరే ఇదేంటి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఎక్కువ అయిందని మళ్ళీ టక్కింగ్ కొద్దిగా తగ్గించి మళ్ళీ క్రాఫ్ట్ చూసుకుని అలా వెళ్తూ ఉంటాడు. అంటే పర్ఫెక్షన్ కావాలి అందరికీ. కాకపోతే జీకే చెస్టర్టన్ ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ద రియల్ ట్రబుల్ విత్ దిస్ వరల్డ్ ఆఫ్ ours is not that it is an unreasonable world, nor is that it is a reasonable one. The commonest kind of trouble is that it is nearly reasonable but not quite. Life is not an illogicality, yet it is a trap for logicians. It looks just a little more mathematical and regular than it is. Its exactitude is obvious, but its inexactitude is hidden. Its wilderness lies in wait. And just when you thought that everything was perfect and you have seen through the logic and you have comprehended and you have understood rather everything about it, it gives away. It just escapes through thin air, and you just get the idea that yes, now whatever we thought was absolutely trash. That's the real logic about the world. There is one fine exposition in Ishavasya Upanishad, which says, Tadejati tannai taddure tadvantike, Tadejati tannai taddure tadvantike, तदंतरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः
చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, దూరం వెళ్ళిపోతుంది, దూరంగా ఉంటే లేదు దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఈక్వల్గా ఉందని లేదనిపిస్తుంటుంది, మళ్ళీ సడన్గా బయట నుంచి ఒకలా ఉంటుంది, లోపల నుంచి మరోలా ఉంటుంది. అది సృష్టి. వరివశ్య రహస్యంలో శబ్దమయి, అర్థమయి, చక్రమయి, దేహమయి చ సృష్టి అంటాడు. సృష్టి అనేది శబ్దమయంగా ఉంది, అర్థమయంగా ఉంది, చక్రమయంగా ఉంది, దేహమయం అని చెప్పాడు. అంటే ఈ సృష్టి యావత్తు ఎటువంటి ప్రాసెస్లో నియమింపబడిందో అలా తనను తాను నియమించుకుంటూ నిర్మించుకుంటూ అలా వెళ్ళిపోతుందో అదే ప్రాసెస్సు ప్రతి జీవిలో కూడా ఉన్నది అనేది అది సెల్ఫ్ రియలైజేషన్. దట్ ఈస్ వాట్ ఈస్ సెల్ఫీ ఆల్ అబౌట్. నాకు తెలిసి ఒక ఆయన ఆ మధ్య ఒక నది దగ్గరికి వెళ్ళి నదిలోకి మునిగి 3 మునకలు చేస్తున్నప్పుడు లోపల నుంచి సెల్ఫీ కావాలని కోరుకున్నట్టు. ఇది మరి మొబైల్ మీద నీళ్లు పడితేనే అది చెడిపోతుందిగా అని చెప్తారు, కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఎలాగ లోపలికి దూరిపోయి అక్కడ ఎలా ఉంటాడో ఆ పిక్చర్ సెల్ఫీగా అనేది మళ్ళీ ఎవరో ఫోటో తీస్తే కుదరదు అనుకుని ట్రై చేస్తుంటే ఒక ఆయన పిచ్చివాడు అలాంటి పని చేయబోకాయ అంటే అప్పుడు ఏం చేశాడంటే, ఏమండి నేను మునుగుతాను లోపలికి, మునిగినప్పుడు మీరు ఒడ్డున కూర్చుని నాకు తీయండి, వీడియో తీసి నాకు ఇవ్వండి అన్నాడు. నేను ట్రై చేస్తానయ్యా అన్నాడు. మునిగాడు, ఏదో వీడియో తీశాడు, ఇచ్చాడు. సార్ ఏం కనిపించట్లేదు అన్నాడు. అంటే ఆయన ఎవరో కొద్దిగా సాధారణ వర్గంలో ఉన్నట్టు ఉన్నాడు. ఆయన చెప్పాడు, నీకు నిజానికి ఏం కనిపించదు, నీకు కనిపిస్తున్నదంతా కూడా నిజం కాదురా అబ్బాయి అన్నట్టు. ఇది అందరూ చెప్తారే, అది పెద్ద ఇష్యూ కాదు, మీరు సరిగ్గా తీయలేదండి, మళ్ళీ మునుగుతాను, మళ్ళీ తీయండి అన్నట్టు. ఆయనకు అదొక దాశ పాపం ఆయనకి. ఈయన అన్నాడు, ఏమయ్యా సరస్వతి ఉపనిషత్తులో మాట అన్నాడు, అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అన్నాడు. అంటే ఏంటండి అన్నాడు. ఏమయ్యా నువ్వు తల్లి కడుపులో జస్ట్ ఒక ఫీటస్లా ఉన్నప్పుడు నీకు బయట నుంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తీశారు, కానీ నువ్వు సెల్ఫీ తీసుకునే అవకాశం నీకు లేదు కదా. నీ ఐడెంటిటీ ఏమిటి? నేను ఒక చైల్డ్ని, నాకు ఐడెంటిటీతో పని లేదు, నా అమ్మాయి నాకు ఐడెంటిటీ అనుకున్న ఒక మహాజ్ఞానం ఏదైతే ఉందో అమృతమే, అమ్మవారు ఆ జ్ఞాన స్వరూపిణిరా అబ్బాయి. నదీతమే, ఎందుకురా నది అంటే ఎంత గొప్పవాడైనా మహాజ్ఞాని అయినా కూడా నదిలోకి ఒక్కసారి మునగ్గానే అయిపోయి నీ ఐడెంటిటీతో నీకు పని లేదు, ఇట్ టేక్స్ ఓవర్. మహా అయితే కాసేపు ఉండగలిగేమో ముక్కట్టుకుని మళ్ళీ పైకి వచ్చేయాలి అంతే. నది అంత గొప్పది. అంటే నీ ఈగో, నీ అహంకారం అంతా పూర్తిగా నాశనం అయిపోతుంది లోపల వెళ్ళగానే. ఎందుకంటే అదర్వైజ్ మునిగిపోయాం అంతే, క్లోజ్. దేవితమే సరస్వతి, ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో. ఇక్కడ ఒక చిన్న ఆంతర్యం ఏమిటంటే, మీరు బ్రీదింగ్ చేస్తున్నప్పుడు అన్లెస్ యూ లెట్ గో యూ కాంట్ లెట్ ఇన్. జ్ఞానం కూడా అంతే. మీరు యూ హ్యావ్ టు డిస్కార్డ్ సర్టన్ థింగ్స్ యాజ్ యూ అక్వైర్ సర్టన్ థింగ్స్. సింపుల్ యాజ్ దాట్. సో అందుకని ఆవిడ్ని సరస్వతి, అంబితమే నదీతమే దేవితమే సరస్వతి, అది డివైన్ నాలెడ్జ్. అందుకనే దేవి అన్నాడు చివర. అది నీ నిజమైన సెల్ఫీరా అబ్బాయి అన్నాడు. Let us see some of the interesting thoughts from the book written by Peter Senge and 3 more authors. The title is Presence. W. Brian Arthur, the noted economist, he says, every profound innovation is based on an inward bound journey, on going to a deeper place where knowing comes to the surface. ఎంత బాగా చెప్పాడు.
Every profound innovation is based on an inward bound journey. Your journey is inward bound, on going to a deeper place where knowing comes to the surface. The journey should never stop. As you go inward, the exercise, the activity of knowing, it just surfaces by itself. That is knowledge. You are not acquiring it. Okay. Now let us see what is reality around us. Now you are looking in front of you're standing in front of a mirror, or you're taking a selfie. What exactly is reality? Now you may say, no, yes, absolutely real, because I just turn my mobile towards myself and then I switch it on and I get a selfie, right? Is this real? Now we accept reality as it is presented to us, as the camera presents to us. Now somebody might say, no, absolutely, it is only presenting what is there. No, but the focus may be different. And sometimes, if the focus is not proper, you may not be presented properly. Where exactly are you focusing? That is how reality appears to you. Now that even though it is within everyone, it is covered over by the voice of judgment. Why are you judgmental? When you judge something, it covers reality. When you don't judge it, just try to see how reality would appear to you. The key to seeing from the whole. Now back to parts and wholes. The parts are not replaceable parts. Every part of the whole is a wholesome part. And then each such part makes the whole. That's the universe all about. That's what the laws of physics tell us. The key to seeing from the whole is developing the capacity not only to suspend our assumptions, but to redirect our awareness towards the generative process that lies behind what we see. Now we are seeing something. If you are taking a selfie, you are seeing yourself. But who is generating this image? What are you finally? Go to that original source, and that is your real selfie. Now that is what is known as exact sensorial imagination. Sensorial imagination. Now there used to be one great artist who used to draw pictures. చాలా స్కిల్ ఉంది ఆయనకి. లాస్ట్ స్టేజ్లో లైఫ్లో ఆయన పడుకుని ఒక పుస్తకం ఎక్కడి నుంచో అటకమించి కింద రాలి పడిన పుస్తకాన్ని తీసి, చాలా పాత పుస్తకం, పేపర్స్ ఊడిపోతున్నాయి అందులోంచి, దాన్ని ఎందుకో చదవడం మొదలుపెట్టాడు. జీవితం అంతా ఆయన ఎప్పుడూ పుస్తకాలు చదవలేదు. టెరిఫిక్ ఆర్టిస్ట్. ఆయన బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడు అంతే ఆయన. కానీ ఎందుకో ఎప్పుడు చదవలేదు. ఎందుకో తనంతటా అదే అలా పడింది పైనుంచి, చదువుదామని చెప్పి చదవడం మొదలుపెట్టాడు. ఒంట్లో బాగాలేదు పాపం, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. కానీ ఎలాగో అలా కూడా బలుక్కుని ఒక్కొక్క పేజు చదువుకుంటూ వెళ్తుంటే, వామ్మో ఎంత బాగా రాసేట్రా ఈ రైటరు. అసలు కొన్ని నా జీవితంలోని సంఘటనలు కూడా ఈ పుస్తకంలోకి ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోయాడు ఆయన. ఎవరై ఉంటారు ఈ రైటర్ అని చెప్పేసి అది చదువుతుంటే, కొన్నాళ్ళు పిల్లలు చదవకండి ఇవన్నీ ఎందుకు, నీ కళ్ళు తెప్ప మళ్ళీ మమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటారు, అది ఏంటి లేదని కొందరు అన్నారు. చదవని ఉండి కాస్త డైవర్షన్ ఉంటుంది ఆయన పాపం అంటున్నారు. కొంతమంది ఏదన్నా భగవద్గీత ఏదో చదువుకో ఈ స్టేజ్లో, ఇవన్నీ ఎందుకని వాళ్ళు అడిగారు. నేను చదవనయ్యా అసలు, కానీ ఇది ఎందుకో చదువుతున్నాను నాకే తెలియదు అని చదవడం మొదలుపెట్టాడు ఆ పుస్తకం. ఆ ఆర్టిస్ట్ చదివాడు. మొత్తం చదవడం అయిపోయాక ఒక్కసారి లేచి కూర్చున్నాడు. కూర్చుని పిల్లాడిని పిలిచి, అంటే వాళ్ళ అబ్బాయిని పిలిచి, అరే నా చివరి కోరిక ఏమిటంటే నేను ఒక పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను అన్నట్టు.
అంటే నువ్వు ఇప్పుడు ఈ టైంలో నాన్న ఈ పెయింట్ ఎలా వేస్తావు, నీకు ఓపిక లేదంటే, లేదు నేను వేస్తాను, నా క్యాన్వాసు నాకు కొంచెం పట్టరా అన్నాడు. కూర్చున్నాడు. ఆ పుస్తకంలో ఉన్న కొన్ని సంఘటనల్ని పెయింటింగ్ వేద్దాం అనుకున్నాడు ఆయన. కానీ ఓపిక చాలా. అప్పుడు ఏం చేశాడంటే, ఇదంతా నాకు ఎందుకు అని చెప్పి ఆ క్షీణించిపోయి ఉన్న దశలో ఉన్న ఆ పుస్తకాన్ని అలా మోడల్గా పెట్టుకుని ఆ పుస్తకాన్ని ఒక పెయింటింగ్ వేశాడు. అది ఎంత బ్యూటిఫుల్గా వేశాడు అంటే చూస్తే ఆ పుస్తకం ఒకటి ఉన్నట్టు ఉంటుంది అనమాట, అంత చక్కగా వేశాడు. వేసి అందులో ఒక మార్కర్ కింద ఒక చిన్న ఆకు, అది కూడా ఎండిపోయిన ఒక ఆకు ఒక చోట అలా కనిపిస్తూ పైన పెట్టాడు. ఆ పుస్తకం లోపల నుంచి ఇలా తొంగి చూస్తున్నట్టుగా పెట్టేసి వాళ్ళకి చెప్పాడు, పిల్లలకి, అరే ఈ రైటర్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు, కానీ నా కళకి మరల మెరుగులు పెట్టాడయ్యా ఆయన ఈ చివరి దశలో. నా బహుమానంగా ఈ పెయింటింగ్ని ఆయనకి అందజేయి అన్నట్ట. వాళ్ళు ఇది ఎక్కడ పని పెట్టారయ్యా బాబు మాకని చెప్పేసి పాపం ఏదో పెద్ద అని అడిగాడు కదా అని కింద మీద పడి అలా అలా వెతుకుతూ చివరికి ఫైనల్గా ఆయన అడ్రస్ పట్టుకుని ఆయనకి ఈ పెయింటింగ్ పంపించారు. ఈయన ఎవర్రా చేరిందా అంటే ఆయన ఉన్నట్ట, చేరింది ఖచ్చితంగాను. మరి ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మాకు తెలియదు, మరి ఆయన ఏమన్నా నీకు లెటర్ రాస్తే రాయని. లేదు, ఖచ్చితంగా ఆయన నాకు లెటర్ రాస్తాడు. ఇది యాదృచ్ఛికం కాదు, దేర్ ఈజ్ అ డిజైన్ సమ్వేర్. పైనుంచి ఆ పుస్తకం నా బెడ్ మీద పడడం ఏమిటి, ఏ పుస్తకం చదవను నేను, ఈ పుస్తకం చదవడం ఏమిటి, దాన్ని నేను పెయింటింగ్గా వేయడం ఏమిటి, ఇదంతా ఏదో నేను అనుకుంటే జరిగేది కాదు ఇది అని చాలా గాఢమైన విశ్వాసంతో ఆయన అలా ఉన్నాడు ఈ పెయింటర్, ఈ ఆర్టిస్ట్. పాపం రోజు కిటికీలో చూసేవాడు, పోస్ట్ మ్యాన్ వచ్చి ఏమన్నా ఇస్తాడా అది ఇది అని. పోస్ట్ మ్యాన్ అక్కడ దాకా వచ్చేస్తాడు, అన్నీ వెతికి మీకేం లేదండి సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఓ రోజు పక్కింటి కుర్రాడు వచ్చి, తాతగారు ఇదేదో ఒక కవర్ వచ్చింది మీకు ప్యాకెట్, ఇది మా ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ పొరపాటు, కానీ ఈయనకి ఇచ్చాడు. తీసి చూస్తే అందులో ఈయన పెయింటింగే వెనక్కి వచ్చేసింది. చాలా బాధపడ్డాడు, అరే పాపం ఆయనకి చేరలేదు, నా పెయింటింగ్ రిటర్న్ ఇక్కడికే వచ్చేసింది, ఎవరో పాపం పోస్ట్ చేసేసారు అనుకుని చూస్తే ఆ పెయింటింగ్లోంచి ఒక లెటర్ కింద పడి. అదేమిటి అంటే ఆ రైటర్ గారు ఈయనకు రాసిన లెటర్. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు చాలా గొప్పవారు, మీలాంటి ఒక ఆర్టిస్టు నా పుస్తకానికి జీవం పోశారు, అసలు ఇంత గొప్ప చిత్రీకరణ నేను ఎక్కడ చూడలేదండి, ఇది నేను ఎక్కడ మెయింటైన్ చేస్తాను, ఈ పెయింటింగ్ మీ దగ్గరే ఉండాలి, మీ ఇంట్లోనే దీన్ని అందరూ చూస్తే నాకు సంతోషం, నేను వెళ్ళిపోతున్నాను, నేను కూడా మంచంలోనే ఉన్నాను, కానీ నాకు రెండో జన్మని మీరు ప్రసాదించారు నాకు. నా పుస్తకం మీ ఇంట్లో ఈ పెయింటింగ్లో బ్రతికుంది అంటే నేను మీ ఇంట్లో బ్రతికున్నట్టే అని లెటర్ రాసేసి ఆ పెయింటింగ్ వెనక్కి ఇచ్చేసాడు. వెనక్కి ఇచ్చేసి లాస్ట్లో రాశాడు, నేను లాస్ట్ స్టేజ్లో ఉన్నా కూడా ఎందుకో ఎవరో ఒకళ్ళు నన్ను పలకరిస్తారులే అనే ఆశతో నేను ఇంతకాలం జీవించి ఉన్నాను. ఇప్పుడు నాకు అక్కర్లేదు, నాకు ఏ బెంగా లేదు, పైవాడి డిజైన్ మీ చేతి డిజైన్లా నా దగ్గరికి వచ్చింది. నేను నా పుస్తకంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో డిజైన్లు అల్లి ఉంటాను, ఎన్నో పాత్రల్ని సృష్టించి ఉంటాను, అవన్నీ నేను సృష్టించినవి కావు, ఈరోజు తెలుసుకున్నానని చెప్పాను లెటర్ రాశాను. అంటే సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే దిట్ ఇస్ ఎ డిస్టింక్షన్. ఇది కబాట్ జింక్స్ అనే ఆయన డిస్టింక్షన్ చెప్తారు. డిస్టింక్షన్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ అండ్ మైండ్ఫుల్నెస్, లెవెల్స్ ఆఫ్ మెడిటేషన్, సస్పెన్షన్ అండ్ రీడైరెక్షన్. You suspend everything and redirect. You stand in front of the mirror, suddenly change the position. You suspend the way you look.
You will redirect everything towards something else. You will see a universe of difference. Focus is something where mind has a life of its own. సెల్ఫీలో మీరు చాలా కరెక్ట్గా బాగా పడాలని ఫోకస్ చేస్తారండి. ఫోకస్ కరెక్ట్గా ఉండాలి కదా. మైండ్ హ్యాస్ ఎ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్ అండ్ టెన్స్ టు గో ఆల్ ఓవర్ ద ప్లేస్. Mind has a life of its own. That is the underlining thing. Time is a matrix, not a linear band. You can evoke the past through that doorway. Time is a matrix. It's a combination of so many elements where you are just a participant. Now the philosopher J. Krishnamurti had once said, when there is real communication, and real communication is only in silence. And what is silence? Silence is not the absence of words. Silence is not the absence of words, but it is a presence of understanding. Now there is something here, చాలా మంది అనుకుంటుంటారు, సడన్ మ్యాజిక్ లాగా అనిపించింది నాకు అది చెప్పేసి. వాట్ ఈస్ మ్యాజిక్? Of course, this is not an interactive session, so there is no point asking questions. But then, let me tell you, with profound experience, that magic is when I am both engaged and simultaneously detached. It's not like I'm not engaged. I'm engaged and simultaneously detached. When you're taking a selfie, you're engaged because it is your own picture, and simultaneously detached because you're taking a pic of yours by becoming independent of yourself. That is magic. Apply this to your work, your learning, your sadhana, everything. Don't think that you are doing it. You are doing it consciously, but consciously ignore that you are doing it. Can you recognize somebody without realizing his presence, and can you forget someone without ignoring him? Just go back to Gita, 4వ అధ్యాయంలోని 18వ శ్లోకం. కర్మణ్య కర్మయ్య పశ్యేద కర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మ కర్త. కర్మ అకర్మ ఈ రెండింటి కాంబినేషన్ మ్యాజికల్గా చెప్తాడు భగవంతుడు. The self and the world are inescapably interconnected. Now Gita says, all actions are wrought by the qualities of nature only. And letting go. When you are letting go, you are enhancing your awareness. That is what selfie all about. You have to let go a lot of things, and then you go deeper and deeper into yourself. The self is an observer of the exterior world. The self turns into a source through which the future begins to emerge. The future is not through the window. The window is from the self. The self is an observer of the exterior world. The self turns into a source through which the future begins to emerge. Action that originates from this connection with source appears without conscious control. That is a spontaneous product of the whole. Now, so long as you think that you have done it, now it is just a very small domain. The moment you realize and you accept and you realize, you experience that it is somebody else who is doing it through you, then it is the whole. That is when, although you are a wholesome part of the whole, the actual realization comes when you let go
your ego and say, no, I'm not the person doing it. Somebody else who is doing it. That whole just goes through you. And you realize in the process that you are the wholesome part of the whole. That is precisely why one must consider life as a gift. You can't take life for granted. Betty Sue says, when you see what you are here for, the world begins to mirror your purpose in a magical way. When you see what you are here for, దేనికోసం ఇక్కడికి వచ్చాం అని ఒక్కసారి మనం ఆలోచించడం మొదలు పెడితే తక్షణం the world begins to mirror your purpose in a magical way. It's almost as if you suddenly find yourself on a stage in a play that was written expressly for you. మీకోసమే స్క్రిప్ట్ రాసినట్టు కనిపిస్తుంది. ఒక నటుడు ఉండేవాడు. పాపం ఆయన నటన కోసమే జీవితం యావత్తు స్పెండ్ చేసేసాడు. వేరే యాక్టివిటీ లేదు ఆయనకి. చాలా డిసిప్లిన్డ్గా స్టేజ్ మీద ఆయన డైరెక్టర్ ఏం చెప్తే ఆ రోల్లో ఖచ్చితంగా అలాగే ప్లే చేసేవాడు ఆయన. నో ప్రిటెన్షన్స్ అండ్ హీ లివ్డ్ హిజ్ రోల్స్. ఆయన వివాహం అది జరగలేదు. సో హీ హ్యాడ్ అ లోన్లీ లైఫ్. బట్ లాస్ట్ స్టేజ్లో మంచంలో పడుకుని ఆయన ఒక కోరిక కోరాడు. ఆ డైరెక్టర్ ఎవరైతే ఆ రోజుల్లో ఈయన యాక్చువల్గా ఫస్ట్ స్టేజ్ ఎక్కించి ఆ తర్వాత అంత పెద్దవాడిని చేశాడో, ఆయనను ఒక్కసారి చూడాలని ఉందండి అన్నాడు. పాపం ఆయన మిత్రులు వెతికారు. ఆయన ఉన్నాడు, ఈయనకంటే పెద్దవాడు ఆయన ఉన్నాడా లేదా ఫైనల్లో ఉన్నాడు ఆయన. అంటే ఆయనకి somehow they convinced him and then they brought him to this place and said, మీరు ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటున్నాడు. మళ్ళీ మనం ఈ పని చేయకపోతే అలా వెళ్ళిపోతే మళ్ళీ మనమే ఇబ్బంది బాధపడతాం అని చెప్పి ఆయన వచ్చాడు. కారులోంచి వీల్ చైర్లోంచి తీసుకొచ్చి ఆయన బెడ్ పక్కన కూర్చోబెడితే ఈయన పడుకుని మంచంలో వచ్చి, సార్ నేను ఇప్పుడు గుడ్ బై చెప్పేస్తున్నాను. మీరు చాలాసార్లు నన్ను స్టేజ్ ఎక్కే ముందర, అరే నువ్వు ఇవాళ రాముడు, ఇవాళ కృష్ణుడు, ఇవాళ నువ్వు ఫలానా ఈ రోల్ ఇది, తర్వాత ఇవాళ గూండావి, నువ్వు పిక్ పాకెట్వి, ఇలా ఎన్నో చెప్పేసి నువ్వు చేసేది ఏంటో నేను చేశాను. ఇప్పుడు నేనేమిటి అని అడిగాడు. ఆ డైరెక్టరు, అరే నీ స్టేజ్ మీద కాబట్టి నీకు చెప్పాను ఫలానా ఇది అది అని. ఇప్పుడు నువ్వేమిటి నేను ఎలా చెప్తాను? నాకేం తెలుసు జీవితం గురించి? నేను నీ స్టేజ్లోనే ఉన్నాను అన్నాడు. ఇద్దరం స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళమే, కానీ ఇప్పుడున్న స్టేజ్ ఇద్దరిది ఒకటే. నేను చెప్పలేనయా, నాకు పెద్దగా నాకు ఈ ఫిలాసఫీ వేదాంతం పెద్ద భక్తుడినిగా, నాకు నాస్తికుడు నిజం చెప్పాలంటే ఐఎమ్ సారీ అన్నాడు. లేదు, మీరు చెప్పిన పాత్రనే నేను పోషించాను, ఇప్పుడు కూడా మీరు చెబితే ఆ పాత్రనే పోషిస్తాను, కాబట్టి ఇప్పుడు నేను ఏమిటో నాకు చెప్పండి అన్నాడు ఆయన. చూడండి ఆశ్చర్యం. ఆ డైరెక్టర్ కాసేపు ఆలోచించి నువ్వు తల్లి కడుపులోంచి అలా టక్కన ఊడి పడిపోయిన తర్వాత ఏమిటి అనేది నీకు ఎలా తెలుస్తుంది? కానీ అది కూడా ఒక పాత్ర కాదు. ఏది కవిత కొనరకంలాగా ఏది పాత్ర కాదు, చంటిపిల్ల పాత్ర కాదా? నువ్వు అలా అనుకో, అదే నీ పాత్ర. You are now going to be delivered by Mother Nature into some other sphere of life, perhaps, which we have not seen. We can only imagine. అది నీ పాత్ర అనుకోరా అన్నాడు. అంటే ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు.
అంతే అని చెప్పేసి నిద్రలోకి వెళ్ళిపోగానే ఈయన లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఒక లెటర్ వచ్చింది ఇతని దగ్గర నుంచి. అందులో ఏం రాశాడు అంటే, గురువుగారు మీ పాత్రను నేను పోషించాను, చాలా చక్కగా పోషించాను. ఈ ఉత్తరం మీకు చేరే లోపలే నా డెలివరీ అయిపోతుందని రాశాడు. రాసి ఈ డ్రామా అయిపోయింది. మృత్యువు అనే ఒక నాటకం మీద నుంచి జీవితం అనే తెరని పైకి తీసేసాను నేను అన్నాడు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రియలైజేషన్. Just as the nozzle of a hose intensifies the force of a current of water, so too does a clear vision channel and focus the purposefulness and energy that arise from presencing. Now, I am not living అన్నాడు ఒక ఆయన. How are you అని అడిగితే, I am not living. ఏం సార్ ఇంత చేర్ఫుల్గా ఉన్నారు, నాట్ లివింగ్ అంటారంటే, ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. ఈరోజు మీరు సెల్ఫీస్ తీసుకుంటున్నారు, నాకు అట్లా అక్కర్లా. నా పిక్చర్ వితౌట్ ఏ సెల్ఫీ గీసి చూపించగలను. ఎందుకని అంటే, ఒక గొప్ప ఆర్కిటెక్ట్ గీయలేని ఆ ఈఫెల్ టవర్ని నేను జస్ట్ ఒక పెన్సిల్ తీసుకుని క్యాన్వాస్ మీద జర్ర అని ఎగ్జాక్ట్గా గీసి చూపించగలను నేను అన్నాడు. మరి మీరు ఏం చేయాలి, ఐఎమ్ నాట్ లివింగ్ అంటారు ఏంటండి, ఎంత గొప్పగా చెప్తున్నారు జీవితం గురించి అంటే, ఆయన ఏమంటాడంటే, ఐఎమ్ నాట్ లివింగ్, ఐఎమ్ డాన్సింగ్ అంటాడు. అదేంటండి మీరు డాన్సర్ అని నాకు తెలియదు, ఇప్పుడు మొదలు పెట్టారా, పోనీ నేర్చుకుని గుడ్ ఎక్సర్సైజ్ డాక్టర్స్ చెప్తున్నారు కదా అంటే, ఈ చూతంతా కాదన్నాడు. మరి ఏమిటంటే, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు I am dancing between inspiration and experimentation, and I follow the course of what is emerging. This is very interesting. You're dancing between inspiration and experimentation, and when you do that, something is always emerging. And I follow the course of this something which is emerging. దానిని మీరు లైఫ్ అంటారు. Absolutely baffling. Now if you look at the article written by the physicist Fritjof Capra, the title is The Dance of Shiva. What is Shiva doing? ఆ పాప అడిగినట్టు ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడంటే ఆయన సెల్ఫీ తీసుకుంటున్నాడు అన్నారు. బాగుంది, ఫిలాసఫికల్గా ఉంది. బట్ సడన్లీ వెన్ యూ సీ హిమ్ యాజ్ నటరాజ చిదంబరం, ఇక్కడ డాన్స్ చేస్తున్నాడు ఏమిటి అంటే, ఎస్, ఈజ్ యాక్చువల్లీ డాన్సింగ్ బిట్వీన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఎవరి ఇన్స్పిరేషన్? ఆయన ఓన్ ఇన్స్పిరేషనే, ఆయన ఓన్ ఎక్స్పెరిమెంటేషనే, ఇదంతా ఆయన లీలే. కార్ల్ జంగ్ అని ఆయన అంటాడు, he defines synchronicity as a meaningful coincidence of two or more events where something other than the probability of chance is involved. Now what exactly is magic? Back to magic. బాబా గారు ఇలా విభూతి తీసి ఇవ్వగానే మ్యాజిక్ అనుకుంటారు. మ్యాజిక్ కాదు. No. Synchronicity. It is synchronicity, which is a meaningful coincidence of two or more events where something other than the probability of chance is involved. Magic or synchronicity is simply what it feels like to be a part of a field, knowing itself and to be taking action informed by the whole. It happens automatically. There is synchronicity. He is synchronizing that
between the devotee and himself, because there is something known as a sacred mind. And what exactly is this? Back to selfie. The sacred mind, the unbounded awareness within which all individual experience occurs. The living matrix where minds meet and engage. This is the symphony. అలా సింఫనీ జరిగినప్పుడు సడన్గా చూడగానే అది మ్యాజిక్ అని మీకు అనిపిస్తుంది. ఇదేంటండి నాకు విభూతి ఇస్తున్నారు అన్నాడు ఒక ఆయన. విభూతి అంటే ఏంటి? విభూతిని ఏం చేసుకోవాలి మీకు అనిపిస్తుంది చాలామంది. ఏంటి విభూతి వల్ల నాకు ఏమైపోతుంది? నో, దేర్ ఇస్ అ సింక్రానిసిటీ. విభూతి అంటే సామాన్యమైనది కాదు. విశేషేణ భవతీతి విభూతి అంటాడు. అంటే భూతిశ్చ విశేషముగా కలుగునట్టిది ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. విభూతి ఐశ్వర్యం అండి, ఈశ్వర భావము అది. అందుకే విభూతి పెట్టుకుని ఏదైనా మనం కార్యాచరణ చేస్తాం, ఈశ్వర భావంతో చేయాలి. ద హోల్, మనం పార్ట్స్, ద హోల్సమ్ పార్ట్. ఈ హోల్సమ్ పార్ట్లోంచి ఆ హోల్ స్పందించాలి అంటే, రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఈశ్వర భావం అన్నది ప్రస్ఫుటంగా మనకి కనిపించాలి. అందుకని విభూతిని ధరిస్తాం. విభూతి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈశ్వర భావం. సాభూతి రణిమాది భేదే నాష్టత. అయైశ్వర్యము అణిమాది భేదము చేత 8 విధములు ఇవి. ఆ ఐశ్వర్యం, క్షమించాలి, అణిమా అణుత్వం సూక్ష్మతయా యా లభ్యతే సా అణిమా మహత్వేన మహిమా గురుత్వేన గరిమా లఘుత్వేన లఘిమా యయా ఇష్టప్రాప్తి సా ప్రాప్తి ఇచ్ఛయా నిర్విఘ్న సంసార శక్తిర్యేన తత్ప్రాకామ్యం సర్వాతిశాయిత్వం ఈశత్వం స్వాధీనేంద్రియత్వం వశిత్వం. ఇవి అష్టైశ్వర్యాలు. అది విభూతి అంటే. అంచేత ఐశ్వర్యం అనేది ఎక్కడుంది? ఈశ్వరుడు ఆయన పదంలోనే ఉంది ఐశ్వర్యం. అది ఎలా? విభూతి యోగం గీతలో చెప్తాను నేను. అలా దాంట్లో ఇది, నేను ఇందులో ఇది. శ్రీకృష్ణుడు మాసాన మార్గశీర్షోస్మి ఇలాంటి చాలా చెప్పుకుంటూ వెళ్తాడు. ఉత్తమమైన దాన్ని ఆయనగా చెప్తాడు. ఆయన అంటే ఈశ్వరతత్వం ఎక్కడ ప్రస్ఫుటంగా బయటికి వస్తుంది అన్నది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఎలాగా అంటే, మీరు ద సీక్రెట్ మైండ్, ద అన్బౌండెడ్ అవేర్నెస్ వితిన్ విచ్ ఆల్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అక్కర్స్, ద లివింగ్ మ్యాట్రిక్స్ వేర్ మైండ్స్ మీట్ అండ్ ఎంగేజ్. చూడండి, దట్ ఈస్ సత్సంగ్. సత్సంగం అంటే వేర్ మైండ్స్ మీట్ అండ్ ఎంగేజ్. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. అంటే ఏమిట్రా అంటే, ఈశ్వరుడి తత్వం ప్రస్ఫుటంగా అక్కడికి వచ్చి మన ముందర నిలబడేది సత్సంగంలో. అండ్ ఒక ఆరాధన, ఒక భజన, ఒక జపం, ఒక నామజపం, ఒక స్తోత్రం, ఒక యజ్ఞం, ఇవి జరుగుతున్నప్పుడు విభూది పెట్టుకుని చక్కగా ఎలా చేస్తాము అంటే, ఎందుకు చేయాలి అలాగా అంటే, ఈ చేసేవాడు నేను కాదురా, ఈశ్వరేచ్ఛ వలన గోవింద గోవింద శ్రీ మహావిష్ణురాజ్ఞయ అని చెప్పుకుంటూ చేస్తాం. అది మనసా వాచా కర్మణ పాటిస్తూ వెళుతుంటే అది హోల్సమ్గా తయారవడం అన్నది అష్టైశ్వర్యములకు దోహదం చేస్తుంది. దాంట్లో ఉన్న రహస్యం అదన్నమాట. ఈ విధంగా నువ్వు యూ హ్యావ్ టు గ్రో, ఎక్స్పాండ్, సర్వ్ అండ్ సాక్రిఫైస్. లవింగ్, కంట్రోలింగ్, సర్చింగ్, అండర్స్టాండింగ్ అండ్ ఫైనలీ రియలైజింగ్. ఏం రియలైజ్ అవ్వాలండి? యూనివర్స్ అనే పదంలో యూని వర్స్
ఒకటే వర్స్ తీసుకుందాం, ఓంకారం అనుకుందాం కాసేపు. యూనివర్స్, ఆ ఓంకారంలో సర్వం, ఆ హోల్ ఉన్నది. దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మనం దాని ఎనర్జీని మనలోకి తెచ్చుకుని, ఓహో ఆ మొత్తం మనలో కూడా ఉన్నది, మనం దానిలో ఉన్నాము అనే ఒక ఆలోచనలోకి వెళతాం. శ్రీకృష్ణుడు అన్నట్టు అందరిలో నన్ను చూసి నాలో అందరినీ చూడమన్నాడు. ఆ బాండింగ్ ఏర్పడినప్పుడు వీఆర్ యూనివర్సల్. యూనివర్సల్, యూనివర్స్ విడదీస్తే యూనిలో యుఎన్ఐ, యుఎన్ఐ, యు ఈజ్ ద యూనివర్స్, ది ఆల్ మైటీ, ఎవర్ ఎక్స్పాండింగ్, అనంతమవ్యయ కవి. ఐ ఉన్నాం కదండి. ఈ రెండిటి బాండింగు యుఎన్ఐ సెల్ఫీలో కనిపిస్తుంది. ద వే యూ టేక్ ఎ సెల్ఫీ, దట్స్ హౌ యూ హ్యావ్ టు టేక్ ద సెల్ఫీ. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్, వాట్ అబౌట్ వర్స్? నాకు తెలిసిన వర్స్ ఒకటే. వర్స్ని కొద్దిగా అటు ఇటు మార్చండి, లెటర్స్ని, ఇట్ బికమ్స్ సర్వ్. సో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, ఇలా చెప్పాడు ఆయన. అంటే యజనము చేయడమే సర్వీసు. సర్వీస్ అనేది యజ్ఞం అండి. సర్వీస్ ఈజ్ యజ్ఞ. ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర, నీకు బంధనం నుంచి నువ్వు బయటపడతావయ్యా, అది కర్మ అన్నాడు. అంతేగాని ఏదో నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఇంత దానం చేశాను. యు బీ ఏ పార్టిసిపెంట్ in the activity envisaged by the Almighty. You are the chosen one. Be proud of yourself. And at the end of the day, మీరు సెల్ఫీ తీసుకోవాలి అంటే ఈ ఆత్మ సాక్షాత్కారంలోకి వెళ్ళి సెల్ఫీ తీసుకుని చూడండి. కర్మయోగంలోని 17వ శ్లోకం, యస్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః, ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఆత్మన్యేవ సంతుష్టః, ఆత్మలోనే సంతుష్టి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నది వేదవాక్యం. దట్ ఈస్ ద రియల్ సెల్ఫీ యూ మస్ట్ ఎయిమ్ ఎట్. More about this topic when the opportunity arises, maybe when the Swamiji gives me the opportunity yet again. Till then, strive to take the real selfie. Sai Ram.